హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం. సో ఆల్రెడీ మంచుతో కూడిన రోడ్స్ అన్నీ అయిపోయాయి. ఇక సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు కాబట్టి కొంచెం మంచంతా కూడా తగ్గిందనే చెప్పచ్చు ఈ రోడ్ చూసినట్లయితే కనుక. సో మనం విలేజ్ అయితే రీచ్ అయిపోయాం బెంగళూరు నుంచి. సో మన విలేజ్కి వస్తేనే ఆ ఫీలే డిఫరెంట్గా ఉంటుంది కదా. ఎవరైనా సరే వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళినప్పుడైతే మన ఆ హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక పిల్లో గురించి చూసేసిన తర్వాత ఇంకా మన విలేజ్లో విశేషాలు, పూజ ఎందుకు ఏంటి, పూజ చేయడానికి ముందు ప్రిపరేషన్స్ అవన్నీ కూడా చూసేద్దాం. సో రండి ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మెమరీ ఫోమ్ పిల్లో స్లీప్సే వాళ్ళది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇదేంటంటే నార్మల్గా మనం పడుకునేటప్పుడు ఏంటంటే దిండు పొసకదు అంటూ ఉంటాం. సో దిండు పొసుకున్నప్పుడు ఏంటంటే మనకు నెక్ పెయిన్ కానీ లేదా బ్యాక్ పెయిన్ కానీ వస్తుంది, నిద్ర కూడా సరిగా పట్టదు. ఒక్కోసారి మనకు పిల్లో వచ్చి హీట్ అయిపోతూ ఉంటుంది. సమ్మర్లో అలా మనం కొద్దిసేపు పడుకున్నా కూడా పిల్లో హీట్ ఎక్కిపోతూ ఉంటుంది. సో అలాంటి అన్ని ప్రాబ్లంకి ఈ ఒక్క పిల్లో మనకు రెక్టిఫై చేస్తుంది అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మెయిన్ ఏంటంటే షేప్ చూడండి, ఇలా ఉంటుంది అనమాట. అంటే ఇది వచ్చి మనం నెక్ ఇక్కడ పెట్టుకున్నప్పుడు మనకు ఎలా కంఫర్ట్గా ఉంటుందో అలా తీసుకుంటుంది అనమాట. ఇది షేప్ ఇలా ఉంటుంది కాబట్టి. తర్వాత ఏంటంటే ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఇలా జిప్ ఉంటుంది అనమాట. సో ఇది ఇట్లా లోపల చూడండి. సో దీన్ని మనం రిమూవ్ చేసుకొని వాష్ చేసుకునే దానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట. సో లోపల ఫోమ్ చూడండి, ఇలా మనకు ఎట్లా కావాలంటే అట్లా ఇది ఎలాగుంటుంది అనమాట. సో మనం ఎట్లా పడుకున్నా మళ్ళీ మామూలు పొజిషన్కి వచ్చేస్తుంది. సో ఇదేంటంటే వాషబుల్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం దీన్ని మిగతా పిల్లోస్తో కంపేర్ చేసినప్పుడు ఏంటంటే ఇది మనకు ప్రైస్ రీజనబుల్గా ఉంటుంది, క్వాలిటీ వైజ్ ఎక్సలెంట్గా ఉంది. సో ఆల్రెడీ మేము ఒక 2 years బ్యాక్ కూడా ఒక పిల్లో తీసుకున్నాం. సో ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను అనమాట. సో ఇది ఇలా మనం పెట్టుకున్నప్పుడు ఏంటంటే, సో ఇక్కడ మనం చూడండి, ఇక్కడ చూసారా నెక్ మనకు కరెక్ట్గా ప్లేస్ అయింది అనమాట. ఈ ప్లేస్లో కరెక్ట్గా ప్లేస్ అయింది. సో మనం ఇక్కడ ఇట్లా తిరిగినా కూడా ఇది మనకు తగ్గట్టు ఈ ఫోమ్ అనేది మనకు కరెక్ట్గా తీసుకుంటుంది కాబట్టి మనం ఎలా తిరిగినా కూడా మనకు కంఫర్ట్గా ఉంటుంది. సో ఈ ఫోమ్ మనకు పెయిన్ ఇందాక చెప్పుకున్నట్టు బ్యాక్ పెయిన్ కానీ నడువుల నొప్పి కానీ రాకుండా, హీట్ అవ్వకుండా ఇదే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది మనకు రీజనబుల్ ప్రైస్లో కూడా వస్తుంది అనమాట. సో ఇది మెమరీ ఫోమ్ పిల్లో. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఇది ఆర్థోపెడిక్ పిల్లో. సో మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది. సో ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు పర్చేస్ చేయొచ్చు. అన్ని ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అన్నట్టు ఇది మన నెక్ పెయిన్కి అన్నిటికీ కూడా బాగుంటుంది. ఫోమ్ చూడండి, మనం ఎలా మాట చెప్తే అలా వినేలా ఉంటుంది. సో కవర్ కూడా మనం వేసుకుని నార్మల్ పిల్లో కవర్ వేసుకుని మనం వాడి కావాలన్నప్పుడు కూడా వాష్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మనం వెళ్ళేటప్పటికి లాఫింగ్ స్టార్ రెడీగా ఉంది. ఈ రోజు పూజకు సంబంధించిన ముందు చేసే పనులన్నీ కూడా చూద్దాం. అదే విధంగా మన వాళ్ళతో అంతా కూడా సరదాగా మాట్లాడిద్దాం. పోయేటప్పుడు ఎత్తుకొని పోయేది, వచ్చేటప్పుడు కూడా తెద్దామని. పోయేటప్పుడు ఎత్తుకుపోయేది, వచ్చేటప్పుడు కూడా తెద్దామని. చూడండి, వచ్చేటప్పుడు కూడా ఫుల్గా కార్ని నింపేస్తాం. ఇక్కడ మన లాఫింగ్ స్టార్ అన్ని కూడా తీసి సర్దేస్తుంది, లగేజ్ అంతా కూడా ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలా అని చెప్పి. నేనే తీసుకొచ్చాను సాయంకాలం. సో ఈ రోజు పెరుగు తయారు చేయడానికి అమ్మ పాలు కాస్తూ ఉంది. దబర చూస్తేనే నా కోసం అనుకుంటారు కదా, కాదు. మనం భోజనాల్లో పెరుగు వడ్డించడం కోసం ముందుగా ప్రిపరేషన్. కొత్త చీర కట్టేసుకుని వచ్చేసినావు కదా, ఇంకేమే నేను బాగా చూపిస్తే ఇంకేమే ఎర్రంగా పుల్లంగా కట్టుకొని వచ్చినావు. పూలు అమ్మ తగలుతుంది, పూలు కుట్టాలకా. ఇక లాఫింగ్ స్టార్ నా కోసం వేరుశనగ పప్పులు రెడీ చేస్తుంది. ఎప్పుడు కూడా ఇసుకలో బాగా ఫ్రై చేసి ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రాసెస్ చేస్తుందో ఈ విధంగా చేసి బాగా చెరిగి క్లీన్ చేసి ప్యాకెట్ చేసి ఇస్తారనమాట. సో ఆ ప్రాసెస్ లో ఉంది మన లాఫింగ్ స్టార్.
నన్నైతే బలంతో చేస్తారా? ఇంకా ఆ కాలంలో అయితే ఫంక్షన్ కోసం అందరిళ్లలో ఇత్తడి బిందులు రాగి బిందులు పైన లాఫ్ట్ మీద వేసి మనకు అవసరమైనప్పుడు దించుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా మన ఇంట్లో ఉన్న ఇత్తడి బిందులు రాగి బిందులు అన్ని దించారనమాట వాటర్ స్టోర్ చేయడానికి. ఇక్కడ ఇప్పుడైతే ప్రజెంట్ అవసరం లేదనుకోండి, ఆ కాలంలో ఎక్కువ వాడేవాళ్ళు. ఎట్టంటే అటు ఎందుకు తీస్తాను, నేను బాగా చూపిస్తాను ప్రపంచానికి. నీ ఫ్యాన్స్ అందరు చూస్తారు ఇప్పుడా? నేను చూపిలేదా ఇందరక్క ఒక్కడు బాగుంది. నువ్వు అసలు ఆ పిల్ల ఏ రోజున్న చీర బాగాలేకుండా ఉందికా? ప్రతిరోజు నీజనగా వేసుకొని వస్తుంది. అయితే పావడ మాత్రం మ్యాచ్ అవ్వలైతే పావడాలు తీసేసాను అమ్మ నాకు. ఒకటి రెండు కూడా కాదు, తీసేసాను. ఇక్కడ ఏ మిషన్ పెట్టేసి చేస్తుంది. మ్యాచింగే ఒకటి మ్యాచింగే. అబ్బా చీర జాకెట్ పావడ అన్ని మ్యాచింగ్ అంటమ్మా. నేను చెప్పగలితే తీసేసింది అమ్మ. ఎందుకా ఏంది దంచుతుండవా? ఈ కన్ను నువ్వు దవ్వేది కన్ను చూస్తే నువ్వేందా కాదు ఎంత ఎవరినైనా ఆడెవరో చెప్పినట్టు బాయి దవ్వి నీళ్లు తోడి చేసిన లెవెల్లో చేస్తున్నావు కదా. అయ్యింది ఇటుకు రాయిపడేదా? ఇప్పుడు ఇటుకు రాయిపడుతుంది అవుతుంది అటిల్లా నిమ్మకాయ ఇటుకు రాయిపొడి. నేను ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో సామాన్లు, తర్వాత ఎట్ట చేస్తుందని. నాకేం తెలుసు మళ్ళీ మనం ఆ టైంలో ఇబ్బంది. ఆ బాగలేనట్టు ఎత్తుకోబో గలీజ్గా ఉండేటివి అవి చూడు, ఆ ఎరుపువి దాని కింద చూడు ఎంత గలీజ్గా ఉందో. ఏని మళ్ళీ తొడవాలనుకుంటా కదా. అయ్యింది పుష్టిగానే లేవేందినా. సో ఇక్కడ మామిడాకులు తోరణాలని రెడీ చేస్తున్నారు. అదే మామిడాకులు అంత పుష్టిగా లేవు అని అడుగుతూ ఉన్నాను. సో అది మన ఇంట్లో చెట్టే, మొత్తం మన ఇంట్లో మామిడాకులన్నీ తుంచుకొస్తున్నాం అని చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకా లక్ష్మీదేవికి ముఖ్యమైన కలువ పువ్వులు తెప్పించాం. సో ఇవి ముందు రోజే ఆ కాలువలోకి దిగి మొత్తం రేపు పూసే మొగ్గలన్నీ కూడా కలెక్ట్ చేసాం. ఇవి మన లాన్ మీద ఇలా వేసామన్నమాట, మంచుకి పూస్తాయి అనేసి. వాటర్లో వేయలేదు, మంచుకి బాగా పూస్తాయని. నీకు పూజ కావాలా నిమ్మి కావాలరా? ఎవరు కావాలి చెప్పు. ఇప్పుడు హుషారుగా లేదు. ఎవరు కావాలి సార్? నువ్వు ఎవరు కావాలి? పూజ కావాలా నిమ్మి కావాలా? ఎవరు కావాలి చెప్పు, దూరంగా పో చెప్పు. నిమ్మియా పూజయా చెప్పు, నువ్వు చెప్పించకూడదు. పువ్వులతో డెకరేషన్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేసా. సో ఎలా ఉందో మీరే చెప్పండి. నీకు నిమ్మి ఇష్టమా పూజ ఇష్టమా? నిమ్మి ఇష్టం కదా నీకా? వాడు నువ్వు ఎంత ఎత్తుకున్నావు సరే, ఎవరు ఇష్టం చెప్పు. నేను ఇష్టం మా పూజ కావాలా నిమ్మి కావాలా? ఆలోచించి చెప్పు. ఎవరు కావాలా ఆలోచించి చెప్పు. ఎప్పుడు నిమ్మే కావాలంటాడు. పూజ కావాలి ఒకసారి ఇట్లా ఆలోచించి చెప్పు. సరే నువ్వు అక్కడికి వచ్చి నేను ఊరు వెళ్తాను, నన్ను కలవరిచ్చావా పూజని కలవరిచ్చావా? ఏం టిఫిన్ కావాలి? వడ ఇడ్లీయా? బా పాప ఎందుకు వీడియో చేస్తుంటే వీడియో వద్దు వద్దు అంటాడు. వీడియో చేస్తుంది, వీడియో చేస్తుంది అక్క. వద్దు వద్దు అన్న వద్దు అంటాడు. నీకెవరు కావాలి? ఎవరు కావాలా? నిమ్మి కావాలా పూజ కావాలా? నిమ్మి కావాలా పూజ కావాలా? నిమ్మి కావాలా పూజ కావాలి చెప్పు. నిమ్మి కావాలి పూజ కావాలా? పడిపోతారు ఇద్దరు పడిపోతారు పాప. అమ్మా నిమ్మి కావాలా పూజ కావాలి? వీడియో తీస్తుంది, ఆపి అని చెప్పురా. ఆపు ఆపే ఆపు అని చెప్పు. ఆపే అని చెప్పు.
ఇగో ఏడా ఇంట్లో రచ్చ అయిపోయింది మళ్ళీ ఎందుకులేని I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a